తాడేపల్లి ప్యాలెస్లో డబ్బు లెక్కించే మిషన్లు. ఇది తెలుగుదేశం వెబ్సైట్లో ఉన్నటువంటి వైరల్ అవుతున్న వార్త. అది ఎలా వండి వార్చారో మనం ఒక్కసారి చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 900 మంది ఎంప్లాయీస్ దాదాపు రోజులో 24 గంటలు లెక్కిస్తూ పోతూ ఉంటే కూడా ఆ డబ్బు లెక్కలు తేలడం లేదనంటూ వీళ్ళు వెబ్సైట్లో ఒక ట్వీట్ చేశారు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని 7 కొండల బాని దగ్గర కూడా లెక్కిస్తే కొన్ని వేల కోట్లకే సరిపోతుంది. కానీ ఈ లెక్క ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో లెక్కించేటట్టుగా ఉంటే దాదాపు భారతదేశపు బడ్జెట్టు 5 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాల బడ్జెట్టు ఒక సంవత్సరంలోనే లెక్కించదగినంత డబ్బు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపాదిస్తున్నాడన్నట్టు వీళ్ళ లెక్క. ఇది నిజమా అబద్ధమా, వార్తకు రెక్కలొచ్చాయా అని మనం అనుకుంటే సహజంగానే వాళ్ళకు ఒక మీడియా ఉంది. ఆ మీడియాలో ప్రతిసారి చెప్పే అబద్ధాలే మళ్ళీ వండి వాచినట్టే ట్వీట్లో కూడా చెప్పారు. ఇది అబద్ధమని స్పష్టంగా వాళ్ళకి తెలిసినప్పటికీ ప్రజలు ప్రతిసారి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక కోణంలో నమ్మరా అంటే గ్లోబల్ ప్రచారానికి ఉండే పరపతి వాళ్ళకి తెలుసు కాబట్టి నిజాన్ని అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ఇలాంటి వార్తా కథనాలు వండి వార్చేటటువంటి దానిలో ఎప్పుడూ వెనకబడి లేదు పచ్చ మీడియా కానీ అవతల కూటమిలో ఉన్నటువంటి కొన్ని అధికారిక వెబ్సైట్లు కానీ. ఏది ఏమైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానిలో కొంత నమ్మదగినదిగా ఉండాలి, ప్రజలు కూడా దాన్ని ఆలోచించదగ్గేదిగా ఉండాలి. కానీ ఆకాశరామన్న ఉత్తరాల్లాగా ఆకాశ వార్తలు వేయటం అనేది ప్రజల్లో ఒక విశ్వసనీయతను మనము దెబ్బతీసుకోవడమే.